హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి అన్ని జిల్లాల్లో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, దీనికైతే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మనకి 17,000 అయితే పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ, ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కానీ అయితే దీనికైతే ఉండదు. జస్ట్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ చూసి అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లై ఎలా చేయాలనే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి దాకా చూడండి, మొత్తం చూస్తేనే మీకైతే అర్థం అవ్వడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ చూసుకుంటే మనకి టోటల్గా 150 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ చూసుకుంటే మనకి రీజన్ వైజ్గా అయితే మనకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి 26 అయితే ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్లో అయితే 18 ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్లో 14, మెదక్లో వచ్చేసి 12, నల్గొండలో వచ్చేసి 12, రంగారెడ్డిలో వచ్చేసి 12, అండ్ ఆదిలాబాద్లో వచ్చేసి 9, కరీంనగర్లో వచ్చేసి 15, ఖమ్మంలో వచ్చేసి 9, నిజామాబాద్ 9, వరంగల్లో వచ్చేసి మనకి 14, టోటల్ వచ్చేసి 150 వేకెన్సీస్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఏంటంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ డిగ్రీ ఇందులో అయితే ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ది బీబీఏ క్యాండిడేట్స్కి అయితే మనకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ 4th పాయింట్లో అయితే మనకైతే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ది క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ద నాన్ ఇంజనీరింగ్ అంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, డిగ్రీ గ్రాడ్యుయేట్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ ఇందులో పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోనిక ఎలిజిబుల్. ఇందులో వచ్చేసి మనకి బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ ఇందులో వచ్చేసి 2018 to 2023 అంటే 2018, 19, 20, 21, 22, 23 2018 to 2023 ఈ మధ్యలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోనికైతే ఎలిజిబుల్ అని మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది 5th పాయింట్లో. అండ్ వెబ్సైట్ వచ్చేసి మనకి NATS ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6th పాయింట్ చూసుకుంటే మనకి PHC క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ అబౌవ్ పోస్ట్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే దీనికైతే నాట్ ఎలిజిబుల్, అప్లై చేసుకోనిక అర్హులు కాదని మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 7th పాయింట్ చూసుకుంటే మనకి అండ్ అమౌంట్ ఆఫ్ 15,000 వచ్చేసి మనకి ఫస్ట్ 1వ సంవత్సరం పర్ మంత్కి మనకి 15,000 చొప్పున అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 16,000 వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ 2వ సంవత్సరానికి సంబంధించి పర్ మంత్కి అయితే 16,000 అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 17,000 వచ్చేసి మనకి థర్డ్ ఇయర్ 3వ సంవత్సరానికి పర్ మంత్కి అయితే 17,000 అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి CGPA అండ్ పర్సంటేజ్, మీ డిగ్రీలో వచ్చిన CGPA అండ్ పర్సంటేజ్ దానిపైన అయితే డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. మీకు అందులో వచ్చిన వాళ్ళని మనం షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీ డిగ్రీ సర్టిఫికేట్స్ అందులో వచ్చిన మార్క్స్ CGPA పర్సంటేజ్ని బేస్ చేసుకొని అయితే క్యాండిడేట్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ డైరెక్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు సబ్మిట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అయితే డాక్యుమెంట్స్ అయితే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 12th పాయింట్ ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ పీరియడ్ విల్ బీ ఫర్ ఏ టోటల్ 3 years. మనకి టోటల్ 3 years అయితే ఉండడం జరుగుతుంది. ఇది అప్రెంటిస్ ట్రైనింగ్, ఇది టోటల్ మనకి 3 years అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్ ఇక్కడ 14th పాయింట్ ఇవ్వడం జరిగింది. ది సెలెక్టెడ్ క్యాండిడేట్ హ్యాస్ టు పే అండ్ అమౌంట్ 15,000.
ఎవరైతే సెలెక్ట్ అయినరో పర్సన్ వాళ్ళైతే 15,000 పే చేయాలంటుండ్రు. ఎందుకంటే డిపోట్ యూనిట్ అలోటెడ్ విచ్ బీ రిఫండెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year ఆఫ్ ట్రైనింగ్. మొత్తం మనకి 3 years అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. అందులో 1 year ఆఫ్ ట్రైనింగ్ 1 year అయిపోయిన తర్వాత అయితే మీ 15,000 మీకైతే రిటర్న్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీరైతే 15,000 జాబ్ వచ్చిన తర్వాత 15,000 వాళ్ళకైతే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే. ఆఫ్టర్ 1 year మీ 15,000 మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ ఎనీ అప్రెంటిస్ క్యాండిడేట్స్ వాంట్స్ టు లీవ్ ద అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ బిట్వీన్ ద 1 year 1 year లోపల కానీ మీరైతే ఈ అప్రెంటిస్ చేయకుండా నాకేం వద్దులే అనుకొని బయటకు కానీ వెళ్ళేసి వస్తే మీ 15,000 రూపాయలు అయితే ఇవ్వరు. మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది 15,000 రూపాయలు అయితే ఇవ్వరు. 1 year ఆఫ్టర్ 1 year తర్వాత మీ అమౌంట్ అయితే మీకు ఇస్తారు, ఒకవేళ 1 year మొత్తం మీరు చేసిండ్రు అనుకో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్, మన లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్ 17th పాయింట్ చూసుకుంటే మనకి ఆల్ ద అప్రెంటిస్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఎట్ డిపోట్స్ యూనిట్స్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ ఆర్ ఇష్యూడ్ అప్రెంటిస్ ఐడి కార్డ్స్. ఎవరికైతే జాబ్ వచ్చి ఉంటుంది కదా, జాబ్ వచ్చిన పర్సన్స్కి డిపోట్లో అయితే డిపోస్ ఉంటాయి కదా మనకి, టీఎస్ఆర్టీసీ డిపోస్ అండ్ యూనిట్స్, అందులో అయితే అప్రెంటిస్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యి పర్సన్స్ జాబ్ వచ్చిందో వాళ్ళకు వచ్చేసి అప్రెంటిస్ ఐడి కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ ఇంటి నుంచి డిపో ఎక్కడ ఉందో అక్కడికైతే ఫ్రీ ట్రావెల్ అయితే వీళ్ళకి చేయడానికైతే ఎలిజిబుల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అది వచ్చేసి మనకి సిటీ ఆర్డినరీ బస్సెస్ అండ్ సబ్ అర్బన్ అండ్ డిస్టిక్ ఆర్డినరీ సర్వీసెస్లో అయితే వీళ్ళైతే ఫ్రీగా అయితే ప్రయాణించవచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఐడి కార్డ్ కోసం మనం 10 రూపాయలు అయితే మన డిపోలో అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్ చూసుకుంటే మనకి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 16th February 2024 అయితే దీనికి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసి దీనికి https://nats.education.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఈ శాలరీ గురించి అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, 15,000, 16,000, 17,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అండ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే. మొత్తం క్లియర్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. మనకి టోటల్గా అయితే 4 pages నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. వెబ్సైట్ అయితే మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. వెబ్సైట్ చూసుకుంటే మనకి nats.education.gov.in ఈ వెబ్సైట్, దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో అయితే పిన్ చేసి పెడతాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే వీళ్ళకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఎన్రాల్ స్టూడెంట్, డాక్యుమెంట్ టైప్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డ్ కావాలి అండ్ మెయిల్ ఐడి కావాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపీజే ఫార్మాట్ 1 MB లోపల అయితే స్కాన్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఆధార్ కార్డ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇది వచ్చేసి మనకి పీడిఎఫ్ ఫైల్లో <1 MB లోపల అయితే స్కాన్ చేసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్, ఇదైనా ఉండాలి. లేకపోతే బ్యాంక్ పాస్బుక్ లేదు నా దగ్గర అనుకుంటే అకౌంట్ స్టేట్మెంట్ అయినా ఉండాల్సి ఉంటుంది. ఇది పీడిఎఫ్లో 1 MB లోపల స్కాన్ చేసి అయితే పెట్టుకోండి. ఇవి కంపల్సరీ మ్యాండేటరీ, ఇవన్నీ ఉంటేనే అప్లై అయ్యానికి అయితే అవుతుంది. ఇక్కడ మనకి డూ యూ హ్యావ్ అబౌవ్ డేటా ఆఫ్ ఎన్రోల్, ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేసినామంటే మనకి స్టూడెంట్ రిజిస్టర్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇదైతే నో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఆర్ మోర్, మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హ్యావ్ యూ పాస్డ్, మీరు రెగ్యులర్లో పాస్ అయినరా, పార్ట్ టైం పాస్ అయినరా, లేదంటే డిస్టెన్స్ చేసుకుంటూ చదివి పాస్ అయినరా, పార్ట్ టైం చేసుకుంటూ చదివి పాస్ అయినరా, రెగ్యులర్గా పాస్ అయినరా, అదైతే పెట్టండి.
నెక్స్ట్ ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా అది సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదర్స్, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ తీసుకొని స్కాన్ చేసి 1 MB పీడిఎఫ్లో స్కాన్ చేసి అయితే మీ ఆధార్ కార్డ్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టేట్ ఇన్స్టిట్యూట్, మీ ఇన్స్టిట్యూట్ స్టేట్ ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అది సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ ఏ డిస్టిక్ కిందకి వస్తుందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ టైప్ పాస్డ్ అవుట్, ఇందులో వచ్చేసి మీరు డిగ్రీలో ఎందులో పాస్ అయినరని మనకైతే అడగడం జరుగుతుంది. అదైతే సెలెక్ట్ చేసుకొని కోర్సు మీరు ఏ కోర్సులో పాస్ అయినారో ఆ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్పెషలైజేషన్, మీ స్పెషలైజేషన్ ఏందో కోర్సులో అదైతే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ ఐడి, యూనిక్ రిజిస్ట్రేషన్ రూల్ నెంబర్, ఇక్కడ రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ ఏ ఇయర్లో పాస్ అయినరు, ఏ మంత్లో పాస్ అయినరు అదైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది మీకు అండ్ ఆ పర్సంటేజ్ అయితే మీకు ఇక్కడైతే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి కరెక్ట్గా. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మనకి క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసినామంటే మనకైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అయితే మనకి నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనికి అప్లికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే. మనకి నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అప్లికేషన్ ఎలా చేయాలనేది మీకు అయితే చెప్పడం జరిగింది కదా. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది మనకి. జస్ట్ మీరు లాగిన్ చేసుకొని అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.